అధికారిక పర్సంటేజీలే ఇప్పుడు ఇందాక మనం వీడియోలో చేసుకున్నట్టు అది ఫేక్ కాదు, అధికారిక పర్సంటేజీలే. కాకపోతే కాంగ్రెస్కి 39.8% వచ్చింది, బీఆర్ఎస్కి 28.756 వచ్చింది. మొన్న అనుకున్నట్టు తక్కువ కాదు. ఇక్కడ బీజేపీకి కూడా 15% ఓట్లు వచ్చినాయి. ఆషామాషి కాదు, చాలా భారీగా సాధించినట్టే. బీజేపీ కూడా గతంలో ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్తో పోల్చుకుంటే ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్ ఎక్కువ సాధించింది. అధికార పక్షంలో ఉన్న బీఆర్ఎస్తో పోల్చుకుంటే అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ తక్కువ ఓట్లు సాధించింది. ఓవరాల్గా 123 చోట్ల జరిగిన పుర నగరపాలిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 39.8% వస్తే బీఆర్ఎస్కి 28.756, బీజేపీకి 15.676 వచ్చినాయి. పుర నగరపాలిక ఎన్నికల్లో 93 చోట్ల కాంగ్రెస్ అత్యధిక ఓట్లు సాధించింది. 79 చోట్ల 40% పైగా వస్తే ఇందులో 50% పైగా ఓట్లు సాధించి 24 ఉన్నాయి. మొత్తం పోలేని ఓట్లు అత్యధిక కాంగ్రెస్ పార్టీకి నందికొండ మున్సిపాలిటీ 69% వచ్చినాయి, కోస్గిలో 61% వచ్చినాయి. అత్యల్పంగా బైన్సాల 14.72 వచ్చింది. అదే బీఆర్ఎస్కి 24 చోట్ల ఎక్కువ ఓట్లు వచ్చినాయి, 40% పైగా ఓట్లు 25 మున్సిపాలిటీలో వచ్చింది. 2 చోట్ల 50% అంతకుమించి ఓట్లు వచ్చినాయి. ఐజాలో 54.36, సిరిసిల్లలో 51% వచ్చినాయి. అత్యల్పంగా బైన్సాలో 3.8% వచ్చినాయి. అలాగే 4 మున్సిపాలిటీల్లో బీజేపీకి ఆదిలాబాద్, మెట్పల్లి, రాయనగర్, నారాయణపేటలో బీజేపీ ఎక్కువ ఓట్లు సాధించింది. నారాయణపేటలో 33.43% వచ్చినాయి. గద్వాల జిల్లా వడ్డేపల్లిలో అత్యధికంగా 0.67% ఓట్లు వచ్చినాయి. 55 మున్సిపాలిటీల్లో 10% ఓట్లు కూడా దాటలేదు. బైంసాలో ఎంఐఎం, వడ్డేపల్లిలో ఏఎఫ్బి ఎక్కువ ఓట్లు పొందినాయి. నగరపాలికల్లో బీఆర్ఎస్ ప్రభావం తగ్గింది. ఇది కార్పొరేషన్స్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఓట్లు పొందింది. ఆ పార్టీకి 7 కార్పొరేషన్లో 3,55,836 ఓట్లు వచ్చినాయి, 35.81% వచ్చినాయి. మంచిర్యాల, నిజామాబాద్, రామగుండం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండలో అత్యధిక ఓట్లు సాధించింది. నగరపాలిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ పార్టీకి కేవలం 21.2% ఓట్లే వచ్చినాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో 8.97% వచ్చినాయి, 2,10,683. బీఆర్ఎస్కి పోటీగా బీజేపీ ఓట్లు సాధించింది, 21.07% ఓట్లు వచ్చినాయి, 2,09,396 ఓట్లు వచ్చినాయి. కరీంనగర్లో బీజేపీకి ఎక్కువ 30.84%, బండి సంజయ్ సక్సెస్ అయ్యాడు. కొత్తగూడెంలో కేవలం 3.02, సిపిఐ వాళ్ళ దెబ్బ, కాంగ్రెస్ వాళ్ళ దెబ్బ. రామగుండంలో 9.87% ఓట్లు వచ్చినాయి. పుర ఎన్నికల్లో అంటే మున్సిపాలిటీలో వచ్చాడు స్వతంత్రులు 8.3% ఓట్లు పొందడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఓవరాల్గా జరిగినటువంటి లెక్కలు ఇవన్నమాట.